ఖమ్మం నగరంలో గణేష్ నిమజ్జనాలు జోరందుకున్నాయి. కాలనీలో 9 రోజులు పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. మున్నేరు వాగులో నిమజ్జనానికి గణపతులు క్యూ కడుతుండటంతో నిమజ్జనాల భక్తుల రద్దీ పెరిగిపోతోంది. ఇక మున్నేరు వాగు వద్ద గణేష్ నిమజ్జనాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఖమ్మం నగరంలోని మున్నేరు వాగు వద్ద గణేష్ నిమజ్జనాల నిమిత్తం పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలివస్తున్నారు. చాలా డివిజన్ల నుంచి కూడా వేలాదిగా విగ్రహాలన్నీ కూడా గణేష్ నిమజ్జనానికి తరలివస్తున్నాయి. నగరంలో ఉన్నటువంటి చాలా డివిజన్ల నుంచి అలాగే పలు గ్రామాల నుంచి కూడా మున్నేరు వాగుకు పోటెత్తుతున్నాయి. ఇప్పటికే 6 పాయింట్లు మున్నేరు వాగు వద్ద గణేష్ నిమజ్జన పాయింట్లు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఏ ఏరియా నుంచి వచ్చారు సార్? ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? మేము వీడియోస్ కాలనీ నుంచి వచ్చామండి. ఏర్పాట్లు బాగానే ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమం స్టార్ట్ అయింది. మొదలు కొన్ని చిన్న చిన్న విగ్రహాలు బయలుదేరాయి, తర్వాత పెద్ద పెద్ద విగ్రహాలు నిమజ్జనం కోసం స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా చక్కగా ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారు. వారికి ధన్యవాదములు. అలాగే ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న ఈ యొక్క గణేష్ పండుగ చాలా ఉత్సాహభరితంగా, కాకపోతే కొన్ని ఆటంకాలు మొన్న వరదల వల్ల జరిగినాయి కాబట్టి దానికి కూడా అధిగమించి ఇక్కడ ఖమ్మం ప్రజానికం గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నాయి. ఈ యొక్క గణేష్ ఉత్సవాల్లో ఈరోజు 9వ రోజు అయిపోయింది, 10వ రోజు నిమజ్జనానికి స్టార్ట్ అయ్యాయి. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క గణేష్ నిమజ్జనానికి వచ్చే విగ్రహాలకి అందరికీ కూడా వారు సహకరించి ప్రతి ఏరియాలో కూడా ఎట్నుంచి ఎటు వెళ్ళాలి, ఎట్నుంచి ఎటు రావాలి అనే సంకేతాలు ఏర్పాటు చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. మీరు చెప్పండి అమ్మా, ఇన్ని రోజుల పాటు పూజలు చేశారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా చేసామంటే 9 రోజులు నవరాత్రులు జరుపుకున్నాము. 9 నిద్రలు అయ్యాయి కాబట్టి 10వ రోజు నిమజ్జనానికి తీసుకొచ్చాము. ఎట్లా అనిపిస్తుంది అమ్మా, పూజలు ఎట్లా చేశారు? చాలా బాగా చేసామండి. చాలా ఉత్సాహంగా మా పిల్లలు మేము అందరం పూజలు చేశాము. ఈ నిమజ్జనానికి ఈరోజు తీసుకొచ్చాము. మాకు చాలా ఆనందంగా ఉందండి. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? 54వ డివిజన్ నుంచి వచ్చాము. కుటుంబ సపరివారంగా సమేతంగా తరలి వచ్చాము. ఆడవాళ్ళు వచ్చినా కానీ ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ పోలీసు ఇబ్బంది కానీ ఇక్కడ వేరే వాళ్ళు కానీ మాకంతా సహకరించి ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటున్నాము. మాకు చాలా ఆనందభరితంగా, ఎప్పుడు ఏటి దగ్గరికి వచ్చి మేము నిమజ్జన కార్యక్రమాన్ని పాల్గొనలేదు కానీ ఈ సంవత్సరం 2-3 సంవత్సరాల నుంచి బాగా చేసుకుంటున్నాం. ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున కూడా విగ్రహాలన్నీ కూడా తరలి వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే శోభాయాత్ర కూడా ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. శోభాయాత్రకు సంబంధించి 3 గంటల నుంచి కూడా శోభాయాత్ర మొదలయ్యే పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే అధికారులు పెద్ద ఎత్తున ముందస్తుగా ఇక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఖమ్మంలో కనపడుతుంది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కూడా భద్రాచలం వద్ద కూడా భారీ క్రెయిన్లు ఏర్పాటు చేశారు. భద్రాచలం నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పాయింట్ల వద్దే నిమజ్జనం కోసం రావాలని వాళ్ళంతా కూడా చెప్తున్నారు. దీని పరిస్థితి కేవలం గణేష్తో కిరణ్ ఖమ్మం.